పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్లు కాసేపటితో ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 4236 సర్పంచ్ స్థానాలకు 2 రోజుల్లో 8198 నామినేషన్లు దాఖలయ్యాయి. 37440 వార్డు స్థానాలకు 2 రోజుల్లో 11502 నామినేషన్లు వచ్చాయి. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. సాయంత్రం 5 తర్వాత చెల్లుబాటయ్యే అభ్యర్థుల లిస్టు రెడీ చేస్తారు అధికారులు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైతే ఆ అభ్యర్థి రెవెన్యూ డివిజనల్, సబ్ కలెక్టర్ దగ్గర రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. 2న అప్పీళ్లను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. చివరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. గ్రామ పంచాయతీ క్లస్టర్లకు చేరుకుని నామినేషన్లు వేస్తున్నారు. 2 రోజుల్లో మంచిర్యాల జిల్లాలో 90 సర్పంచ్ స్థానాలకు 124 నామినేషన్లు, 816 వార్డులకు 222 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 75 గ్రామ పంచాయతీలకు 212 నామినేషన్లు, 670 వార్డులకు 285 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజులు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. చివరి రోజు ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న మొన్న 2 రోజులుగా మందకోడిగా నామినేషన్ల పర్వం కొనసాగింది. ఎక్కడ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనిపించలేదు. మొత్తము మంచిర్యాల జిల్లాలో 306 గ్రామ పంచాయతీలు, 2680 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇందులో మొదటి విడతలో 90 సర్పంచ్, 816 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 124, వార్డు స్థానాలకు 222 వార్డు స్థానాలకు నామినేషన్లు ఇప్పటి వరకు అయితే 2 రోజులుగా దాఖలయ్యాయి. ఇట్లా పెద్దపల్లి జిల్లాలో కూడా మొదటి విడతలో మంతని, రామగిరి, ముత్తారం, కమాన్పూర్ మండలాల్లో 75 గ్రామ పంచాయతీల సర్పంచ్, అదేవిధంగా 670 వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు కాగా ఇప్పుడు మొత్తం సర్పంచ్కు పెద్దపల్లి జిల్లాలో ఈ 2 రోజులుగా చూస్తే 212 సర్పంచ్ సభ్యులు, అదేవిధంగా 285 వార్డు సభ్యులకు నామినేషన్లు ఇప్పటివరకు అయితే దాఖలయ్యాయి. ఇట్లా ఓవరాల్గా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో 2 రోజులుగా కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున సర్పంచ్, ఇటు వార్డు సభ్యులు పోటీ చేసే అందరూ కూడా నామినేషన్లు వేసుకోవడానికి పత్రాలతో ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ రోజు చివరి రోజు పెద్ద ఎత్తున సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్లు తీసుకొని ఉన్నారు. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. నామినేషన్లు ఎట్లా జరుగుతున్నాయి, ఇంకా సాయంత్రం వరకు ఎక్కడి వరకు టైం ఉందో మనతో పాటు ఇక్కడ ఎన్నికల అధికారులు హాజీపూర్ ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది చివరి రోజు నామినేషన్లు? 2 రోజులుగా ఎట్లా నామినేషన్లు కొనసాగాయి? ఈ రోజు చివరి రోజు ఎట్లా ఉంది? హాజీపూర్ మండలంలో 2 రోజులుగా నామినేషన్లు కొద్దిగా తక్కువనే ఉన్నాయి. ఈరోజు చివరి రోజు. ఈరోజు చాలా మొత్తం కొన్ని గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు నిల్లు ఉంది రిపోర్టు. ఈరోజు అన్నీ ఎక్కువ పడే అవకాశం ఉన్నది. అలాగే సాయంత్రం 5 గంటల వరకు యాక్చువల్గా నామినేషన్ టైం 10:30 నుంచి 5 గంటల లోపల గేట్ లోపలికి ఎంటర్ అయిన వాళ్ళు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్లో 5 లోపల గేట్లోకి వచ్చిన వాళ్ళు రాత్రి 8 వరకు అయినా తీసుకుంటాం. కానీ ఖచ్చితంగా 5 గంటల లోపల ప్రిమిసెస్లోకి రావాలి నామినేషన్ వేసేవాళ్ళు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఎన్ని నామినేషన్లు అయితే పడ్డాయి? ఇప్పుడు మామూలుగా జన్నారం కావచ్చు, మీ హాజీపూర్ మండలానికి వచ్చేసారు. హాజీపూర్ మండలానికి సంబంధించి ఇప్పటివరకు సర్పంచ్ 7 నామినేషన్లు పడ్డాయి, వార్డు మెంబర్లు 23 పడ్డాయి. ఈరోజు ఎక్కువ శాతం పడే అవకాశం ఉంది. కొన్ని జీపీలు ఇప్పటివరకు ఇంతకుముందు చెప్పినట్టు 0 ఉన్నాయి. ఈరోజు పడే అవకాశం ఉంది. ఈరోజు చివరి రోజు హడావిడి కూడా చాలా ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వార్డు ఏం సూచిస్తున్నారు? ప్రతి ఒక్కరికి కాంటెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్యాండిడేట్తో పాటు ఇద్దరినే అనుమతించడం జరుగుతుంది లోపలికి. దీనికి సంబంధించి కలెక్టర్ గారు, డీసీపీ గారు గైడ్ లైన్స్ తోటి పోలీస్ ఫోర్స్ కూడా సిఐ గారి ఆధ్వర్యంలో మండలంలోని ఇక్కడ 3 క్లస్టర్లు, అలాగే గడుపూర్కు సంబంధించి ఇప్పుడు వెళ్ళి రావడం జరిగింది. అక్కడ కూడా మంచిర్యాల టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 100 మీటర్ల ఏదైతే లైన్ ఉంటుందో దాని లోపల మాత్రం ప్రతి క్యాండిడేట్తో పాటు 3 అలో చేయడం జరుగుతుంది. టోకెన్ సిస్టమ్ ఇచ్చి కూర్చోబెడతాం. ఎందుకంటే ప్రతి క్లస్టర్లో 3 4 జీపీలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో టోకెన్స్ ఇస్తాం. అదే ఆర్డర్లో పిలిచి రాత్రి 5 గంటల లోపల వచ్చిన ప్రతి ఒక్కరిది నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కాబట్టి వర్గపూరు గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎట్లాంటి బందోబస్తు చేస్తున్నారు? ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పరిధి లోపల? మన రామగుండం గౌరవ పోలీస్ కమిషనర్ గారు శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మంచిర్యాల జోన్ డీసీపీ గారు శ్రీ ఎగ్గడి భాస్కర్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
మేము మొత్తం మంచిర్యాల హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టంగా బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నాము. మా సిఐ గారు, ఏసీపీ గారు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి మాకు సూచనలు ఇస్తూ ఉన్నారు. మొత్తము అన్ని రూట్లలో మేము స్టాపర్లు ఏర్పాటు చేసుకున్నాము, అంత ఫోర్స్ మొత్తం డిప్లాయ్ చేసుకున్నాము. అదేవిధంగా ఈ రౌడీ షీటర్లను కానీ, ఈ ట్రబుల్ మాంగర్స్ కానీ, హ్యాబిచువల్ అఫెండర్స్ని కానీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది సత్ప్రవర్తన కోసం. ఇదివరకు పూర్వ కేసులు, నేర చరిత్ర ఉన్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది, వాళ్ళ కౌన్సిలింగ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద మన రాజకీయ పార్టీలకు కానీ, ఇప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థులకు కానీ, ఈ అందరికీ నాయకులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఎవరు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడడం కానీ, ర్యాలీలు చేయడం కానీ అటువంటిది కాకుండా ప్రశాంతంగా నామినేషన్ క్యాండిడేట్తో పాటు 1+2 ఇంకొక 2 ప్రతిపాదన బలపరిచేటోళ్ళతో మాత్రమే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఇటు మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 124 సర్పంచ్ అభ్యర్థులకు నామినేషన్లు పడగా, ఇటు 222 వార్డు సభ్యులకు నామినేషన్లు పడ్డాయి. ఈరోజు మరింత పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి పెద్ద ఎత్తున జీపీలకైతే తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం అయితే కంటిన్యూస్గా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి. సమస్యల పరిష్కారంతో గ్రామ అభివృద్ధి చేసేందుకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటున్నారు జగిత్యాల జిల్లా సర్పంచ్ అభ్యర్థులు. కోరుట్ల సెగ్మెంట్ పరిధి 4 మండలాల్లో నామినేషన్ సెంటర్లు అభ్యర్థులతో సందడిగా మారాయి. నామినేషన్ చివరి రోజు కావడంతో ఆశావహులు నామినేషన్ల దాఖలుకు బారులు తీరారు. తమ అనుచరులు, మద్దతుదారులతో సెంటర్లకు తరలి వస్తున్నారు అభ్యర్థులు. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా గ్రామ పెద్ద మనుషులు, మా గ్రామ ప్రజలు అందరు ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చాను. అట్లాగే మా గ్రామంలో ఏ వర్క్స్ ఉన్నా, ఏమన్నా పెండింగ్ వర్కులు ఏమన్నా ఉన్నా కానీ పూర్తి చేస్తాను. ఎక్కడ విలేజ్లో ఖచ్చితంగా ఏ వర్కులు ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ, ఏ పని ఉన్నా కానీ చిన్న ఫోన్ కాల్ చేస్తే వచ్చి మీ సమస్య తీరుస్తానని అనుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నా కానీ మా గ్రామ యాపూరు ప్రజలకు అందరి